మనకి వందనాలు. ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని యొక్క వాక్యం ధ్యానించడానికి, నేర్చుకోవడానికి దేవుడు మనల్ని సహాయపరిచి నడిపించుచున్నందుకు దేవునికి వేలాది వందనాలు. గత కొన్ని రోజుల్లో నుంచి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం యేసయ్య చెప్పిన ఉపమానం గురించి నేర్చుకోవడానికి దేవుడు మనల్ని సహాయపరిచారు. యేసయ్య చెప్పి వచ్చిన ఉపమానములో మనం ప్రాధాన్యతగా చూసుకుంటూ వచ్చిన విషయం పోయిన రోజు మనం చూసాం. ఉపవాసానికి సంబంధించి యేసయ్య 2 ఉపమానాలు చెప్పారు. ఆ ఉపమానములో ఒకటి కొత్త బట్టలు పాత బట్టల యొక్క విషయం గురించి, అదే రీతిగా కొత్త ద్రాక్షారసం పాత ద్రాక్షారసం వీటి గురించి యేసయ్య ఉపమానం చెప్పేసి ఉపవాస విషయాన్ని, ఆత్మీక విషయాన్ని తెలియపరిచేటట్టుగా మనం చదువుకోగలిగాం. ఈరోజు కూడా ఇంకొక ఉపమాన విషయాన్ని మనం చూసుకుందాం. బైబిల్ గ్రంథాన్ని తెరుచుకుందాం. మత్తయి సువార్తల పుస్తకం 13వ అధ్యాయం దాని 45-46 వచనం. అక్కడ మనం చదివితే చూడగలిగిన మాట, ముత్యాల గురించి యేసయ్య చెప్పుచున్న ఒక ఉపమానం మనం అక్కడ చూడొచ్చు. ముత్యము చాలా విలువ కలిగినది, ప్రాధాన్యత కలిగినది, ఖరీదు కలిగినది. దానిని తెలియపరిచేటట్టుగా యేసయ్య ఒక ఉపమానం చెప్పుచున్నారు. అంటే ఈ కాలములో కూడా ఆ కాలములో కూడా ముత్యము చాలా ప్రాధాన్యత చెందేదే, చాలా విలువ చెందేదే, చాలా ఖరీదు చెందేదే. అనేక మందికి దాని యొక్క ప్రాధాన్యత తెలియదు. కానీ ఎక్కడ మనం చదివేటప్పుడు ఆ ముత్యాన్ని యేసయ్య తీసుకుంటూ ఒక ఉపమానముగా ఆత్మీక విషయాన్ని, పరలోక రాజ్యాన్ని తెలియవచ్చేటట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. దాని 45వ వచనం చదివితే మనం చూసేది దేవుని యొక్క రాజ్యాన్ని ప్రారంభిస్తూ, దేవుని యొక్క రాజ్యాన్ని చూపించుచు యేసయ్య చెప్పుతున్న ఒక ఉపమానముగా ఇక్కడ మనం చూడొచ్చు. దేవుని యొక్క రాజ్యము ఎలాగున్నదంటే ఒక వ్యాపారికి దొరికిన ఒక ముత్యములాగా ఉన్నది అని అక్కడ చెప్పబడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. దాని అర్థం పరలోక రాజ్యం ముత్యం కాదు. దాని అర్థం పరలోక రాజ్యం ముత్యం కాదు. పరలోక రాజ్యం ముత్యము కన్నా శ్రేష్టత కలిగినది, విలువ కలిగినది, ప్రాధాన్యత కలిగినది, గొప్పగా ఉన్నది అన్న విషయాన్ని యేసయ్య అక్కడ ఏం చేసేది, ఉపమాన సహితంగా తెలియపరుచుకొని చెప్పేది. అయితే అక్కడ మనం చదివితే చూడగలిగినది, దేవుని యొక్క రాజ్యానికి ఒక ముత్యానికి ఇచ్చుచున్న దానికన్నా అధిక ప్రాధాన్యత ఉంది. అధికంగా దానికి ఏముంది, విలువ ఉన్నది, శ్రేష్టత ఉన్నది, ధన్యత ఉన్నది, గొప్పతనం కలిగి ఉన్నది. దేవుని యొక్క రాజ్యం అని చెప్పితే చిన్న విషయం కాదు, అది అతి ప్రాధాన్యత యుక్తమైన ఒక విషయము అన్న విషయాన్ని ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చు, చూసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. అయితే అక్కడ చెప్పబడిన మాట, దేవుని యొక్క రాజ్యం ఏ రీతిగా ఉన్నాయి, ఒక వ్యాపారి ఎతికేటట్టుగా ఉన్నాయి, వెతుకుతున్నట్టుగా ఉన్నాయి. అంటే వ్యాపారం చేసే వాళ్ళకున్న ఒక ప్రాధాన్యత ఏంటిదంటే, వ్యాపారం చేసిన ఒక మనిషి మామూలు విషయాలు చూడడు. అన్నిటికన్నా మంచిది, అన్నిటికన్నా శ్రేష్టం చెందేది, అందరికీ కూడా పనికొచ్చేటట్టుగా, తనకి అధిక లాభము, తనకు అధికంగా డబ్బులు దొరికే ఒక వస్తువునే ఒక వ్యాపారి ఏం చేసుకునేది, కొనుక్కునేది, అమ్ముకునేది. అందరూ వ్యాపారం చేసేవాళ్ళు కాదు. యథార్థతతో, సత్యముతో వ్యాపారం చేసిన ఒక మనిషి తన జీవితంలో అన్నిటికన్నా ప్రాధాన్యత చెందేది ప్రజలకి మంచిది ఇవ్వాలని, ప్రజలకి ఖరీదు చెందినది ఇవ్వాలని, లేకపోతే విలువ చెందినది ఇవ్వాలి, దానికి తగ్గట్టుగా ఉన్న లాభం దొరికి తీరాలి. అయితే ఎక్కడ చదివిన మాటలో పరలోక రాజ్యము ఒక వ్యాపారిగా ఉన్నది. అక్కడ చెప్పుచున్న వ్యాపారి ఎవరు కాదు, మన యేసయ్యే. ఎందుకంటే ఈ ప్రపంచ వ్యాప్తిలో అన్నిటికన్నా మంచి వ్యాపారి ఎవరంటే యేసయ్య. యేసయ్య దగ్గర నుంచి వ్యాపారం నేర్చుకున్నవాడే ఈ ప్రపంచ వ్యాప్తిలో మంచిగా వ్యాపారం చేసుకోగలిగేది. అనేక మంది వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళ వ్యాపారంలో ఏం లేదు, నిజాయితీ లేదు. కానీ యేసయ్య ఏదైనా దానిని వ్యాపారం చేయడానికి ప్రారంభిస్తే అందులో ఆయన మోసపరిచేది ఏమీ ఉండదు, ప్రజలకి నష్టపరిచేది ఏమీ ఉండదు, ప్రజలకి కీడు కలిగేది ఏమీ ఉండదు. అందుకే ఇక్కడ చెప్పుచున్న మాట, పరలోక రాజ్యములో యేసయ్య ఏమై ఉన్నది, ఒక వ్యాపారం చేసిన ఒక మనిషిగా ఉన్నాడు. ఆ వ్యాపారం చేసిన ఒక మనిషి నాశనం చేయడానికి, లేకపోతే నష్టం కల్పించడానికో, లేకపోతే తనకో మనుషులకు లాభోదయం లేని ఒక వ్యాపారం ఆయన ఏం చెయ్యడు. అనేక మంది వ్యాపారం చేస్తున్నారు,
ఎందుకు వ్యాపారం చేస్తున్నారు? వారి వస్తువులు అమ్ముట కొరకు ఎన్ని అబద్ధాలైనా వాడతారు. వ్యాపార సిద్ధాంతంలో ఉన్న ఒక మాట, ఎన్ని అబద్ధాలు చెప్పి అయినా వ్యాపారం చేసే సరుకుని ఏం చేయాలి? అమ్మేయాలి. కానీ యేసయ్య అలాగా ఏనాడు కూడా వ్యాపారం చెయ్యడు. తన వ్యాపారానికి ఉన్న ప్రాధాన్యత ఏంటిదంటే, ఎవరికి నాశ నష్టం కల్పించేటట్టుగా కాదు ఆయన వ్యాపారం చేసేది, ఎవరికి అందరికీ లాభం వచ్చేటట్టుగా, తనకి కూడా లాభం వచ్చేటట్టుగానే తన వ్యాపారం జరిగి తీరేది. అందుకే చాలామంది వ్యాపారం చేసేటప్పుడు వారి కళ్ళను వాళ్ళు మూసేస్తారు. ఎందుకు? లాభోదయం దొరకాలంటే కొన్నిటిని కన్ను మూయకపోతే తప్పదు. కానీ యేసయ్య అలా చెయ్యరు. ఆయన ఇక్కడ చెప్పుచున్న మాటల్లో ఆ వ్యాపారి యేసయ్య ఏం చేస్తున్నారు? వెతికేటట్టుగా ఉన్నారు. యేసయ్యకున్న ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆయన ఎల్లప్పుడూ మనుషులను ఎతికేవాడు. కారణం ఏంటిది? మనుషుల లోపల శ్రేష్టత కలిగినది ఏవైనా ఉన్నాయా, విలువ కలిగినది ఏమైనా కనిపించుచున్నదా, అది యేసయ్య ఎల్లప్పుడూ ఏం చేసేది? వెతుకుతున్నది. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్పుచున్నది, దేవుని యొక్క కళ్ళు ఏం చేస్తున్నది? భూదిగాంతములో తిరుగుచూ ఉన్నది, నీతిమంతులను వెతుక్కుంటూ. తనను భయభక్తిగా తన యందు భయభక్తి కలిగిన వారు ఉన్నారా లేరా అని ఏం చేయుచున్నది? తన నేత్రం ఎల్లప్పుడూ వెతుకుతూ ఉన్నది. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, ఆ యేసయ్య వ్యాపారం చేయుచున్న యేసయ్య ఎల్లప్పుడూ ఏం చేస్తున్నారు? వెతుకుతూనే ఉన్నారు. తన కళ్ళు ఎప్పుడు వెతికే ఒక ప్రయత్నంలో ఉంది. అందుకే వ్యాపారం చేసిన ఒక మనిషికున్న ఒక ప్రత్యేక యోగ్యత ఏంటిదంటే, ఆయన మంచి ఎతుకుతున్న ఒక మనిషి. ఎతకడం తెలియలేని వాడు వ్యాపారం చేయలేడు. ఎతికితేనే మంచి సామాన్లు దొరికేది, ఎతికితేనే మంచి సరుకులు ఏం చేసుకోగలిగేది? సంపాదించుకోగలిగేది. అందుకే ఒక వ్యాపారికి ఉండాల్సిన మొదటి లక్షణం, ఎతికే ఒక గుణం ఉండాలి. ఎతికిన వారికే ఏం చేస్తుంది? మంచిది దొరికేది. ఎతకకపోతే ఏం చేయదు? ఏమీ దొరకదు. అందుకే ఎక్కడ చెప్పబడిన మాట, ఎక్కడ ఆయన ఏం చేయుచున్నారు? ఆ వ్యాపారి వెతికే ఒక భావములో ఉన్నారు. ఎంత మాత్రం వెతుకుతున్నారు? దొరికినంత వరకు ఎతుకుతూనే ఉన్నారు. అంటే వెతకడం అన్నది ఒక రోజు 2 రోజుల పని కాదు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల యొక్క పని. ఎందుకు? ఎతికేది మామూలు విషయం కాదు. ఆయన వెతికేది ఏంటి? ముత్యాన్ని వెతికేది. ముత్యం దొరకాలంటే 1 రోజు 2 రోజులు ఎతికితే దొరికేది కాదు. ఎన్నో రోజుల ముత్యాన్ని ఏం చేయాలి? ఎతికేటట్టుగా ఉండాలి. అందుకే వ్యాపారం చేసిన ఒక మనిషికి ఉన్న మొదటి యోగ్యత, మంచిగా ఎతకగలిగే ఒక విధానం. ఆత్మీకతకు వస్తే వాక్యాన్ని ఎతికేవారిగా ఉండాలి, ఆత్మీక అనుబంధాన్ని వెతికేవారిగా ఉండాలి. మనం సేవించిన దేవుడు కూడా ఎతికే ఒక దేవుడే. అందుకే చాలామందికి ఎతకడానికి ఇష్టం లేదు. ఈ కాలంలో అనేక మంది సంఘాలకు వెళ్తున్నారు, వాక్యాలు వింటున్నారు, కానీ వ్యక్తిపర జీవితంలో వారేం చేయట్లే? వాక్యాన్ని వెతకటలే. చెప్పుచున్న వాక్యాలు నిజమైనదో కాదో ఏం చేయాలి? వెతకాలి. కొందరికి ఇప్పుడు కూడా పరిజ్ఞానం లేదు. పాస్టర్ గారు చెప్పిందన్నీ నిజం అనేసుకుంటున్నారు. అందుకే దేవుని బిడ్డలకి కూడా ఏం చేయాలి? వాక్యం వినిన తర్వాత ఎతికే ఒక గుణం ఉండి తీరాలి. అందుకే కొందరికి ఆరాధనకు వస్తే చేతిలో పుస్తకము ఉండదు, పెన్ను ఉండదు, ఏమి ఉండదు. వస్తారు, గాలికి కూర్చున్న చెట్టు వలె వచ్చి కూర్చుంటారు, వాక్యం వింటారు, వెతికే ఒక భావం ఉండదు. అందుకే చాలామంది ఆత్మిక జీవితం ఎల్లప్పుడూ కలిగే శూన్యతలో ప్రవహించేది మనం చూడవచ్చు. అందుకే యథార్థముగా ఆత్మీకతతో ఉన్న ఒక సంఘం, ఒక దేవుని బిడ్డ, పరలోక రాజ్యములో సంబంధిగా ఉన్న ఒక వ్యక్తి ఏం చేయాలి? ఎతికేవాడిగా ఉండాలి, ప్రార్థనను వెతికేవాడిగా ఉండాలి, గురిని వెతికేవాడిగా ఉండాలి, కృపావరాలు ఎతికేవాడిగా ఉండాలి, దేవుడిచ్చిన వాక్యాలను వెతికేవాడిగా ఉండాలి, ఆత్మిక విధానాలన్నీ కూడా ఎతికి సంపాదించేవాడిగా ఉండాలి. రూఢిగా నమ్ముకునే వాళ్ళు కాదు యేసయ్య ఆలోచించేది, యేసయ్య వెతికేది, వెతకగలిగే ఒక మనస్తత్వం కలిగేవారు. అందుకే బైబిల్ చెప్తున్నది, వెతుకుడి మీకేం చేయబడతాయి? అన్నీ దొరికి తీరుతాయి, లేకపోతే మీకు కనిపించి తీరుతాయి, తలుపులు దొరికి తీరుతాయి. అందుకే దేవుని యొక్క బిడ్డల్లో ఎల్లప్పుడూ ఏముండాలి? వెతికే ఒక గుణం ఉండాలి. ఆ యేసయ్య దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఆయన కూడా ఏం చేసేవాడు? ఎతికే దేవుడు, నీతిమంతులను ఎతికే దేవుడు. మనం నీతిమంతులు అయ్యామని చెప్పి
దేవుడు మనల్ని వెతికేశారని చెప్పేసి మనం ఆత్మీకతను వెతకకుండా ఉండడం కాదు, మనం కూడా ఆత్మీకతను ఏం చేయాలి? వెతుకుతూ ఉన్నవారిగా ఉండి తీరాలి. అందుకే ప్రతిరోజు వ్యక్తిపర జీవితంలో వాక్యములో నుంచి వెతుకుతూనే ఉండాలి. కొందరికి అలవాటు లేదు, వాక్యం వెతికే ఒక అలవాటు కొందరికి ఏం లేదు. అందుకే ఆదివారం మాత్రం కొందరు బైబిల్ తెరవడం చూస్తేనే తెలిసిపోతుంది ఎంత వెతుకుతున్నారన్నది. కొందరు బైబిల్ ఎన్ని సంవత్సరాలు అయినా కొత్తగానే ఉంది, దానికి ఏ రీతి కలిగిన మార్పు ఉండదు. దాని అర్థం ఏంటిది? వ్యక్తిపర జీవితంలో వీరికి వెతికే భావం లేదు. వ్యక్తిపర జీవితంలో వాక్యం వెతికే ఒక భావం లేకపోతే, ఆత్మీకతను వెతికే ఒక అనుబంధం లేకపోతే, నీ పరలోక జీవితం ఒక అడుగు కూడా నీవేం చెయ్యలేవు, ముందుకి నడిపించలేవు. అందుకే రాత్రి వేళ నీ ఆత్మిక అనుబంధం ఎదగాలన్నా, పెరగాలన్నా, ముందుకి రావాలన్నా ఏమై ఉండి తీరాలి? ఎతికే ఒక గుణం ఉండి తీరాలి. వెతికిన వారికే ఏం చేసేది? శ్రేష్టత కలిగినది దొరికేది. అయితే ఎక్కడ చెప్పబడిన మాటల్లో మనం చూడగలిసిన ఈ వ్యాపారి ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క రాజ్యములో నుంచి ఉన్నవాడు కాబట్టి తనకున్న ప్రత్యేక స్వభావం వెతికేటట్టుగా ఉన్నాడు. ఎందుకు వెతుకుతున్నాడు? ఆసామాస లేకపోతే ఏదో ఒకటి దొరికిపోతే సరిపోదు. ఆయనకేం కావాలి? అన్నిటికన్నా శ్రేష్టం కలిగిన ముత్యాలు కావాలి. ముత్యం కావాలంటే వెతికి ఒక తత్వం ఉండాలి. ఎంత వెతకగలిగితే అంత శ్రేష్టత చెందినది దొరుకుతుంది. అలాగైతే ఆత్మీక విధానములు ఎంత మాత్రం మనం వెతికే వారిగా ఉంటామో అంత మాత్రముగా లోతుకి మనం ఏం చేయొచ్చు? ఆత్మీక స్థాయిలో దిగొచ్చు. కొందరి ఆత్మీకత బలహీనత కలిగి ఉండడానికి కారణం ఏంటిది అంటే వారికి ఏం లేదు, ఎతికే ఒక తత్వం లేదు. ఎతకడానికి ఉన్న ఒక మనస్తత్వం లేదు. అందుకే మొదటి శతాబ్దిలో ఉన్న సంఘాలు ఏం చేసేవో తెలుసా? చెప్పబడుచున్న వాక్య పరిచర్యలను వారు ఏం చేసేవారు? వెతుకుతున్న ఒక సంఘముగా ఉండేవారు. ఇప్పుడు కదా ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ గ్రంథం ఉంది. మొదటి శతాబ్దిలో ఉన్న సంఘాల్లో బైబిల్ ఉండేది కాదు. ప్రతి సంఘానికి ఒక బైబిలే, ఒక్క బైబిల్ మాత్రమే. అది కూడా ఎలాంటిది? చర్మలిఖితములో రాయబడిన, తోలులతో రాయబడిన, బట్టలతో రాయబడిన అలాంటివి ఏం చేసేది? చర్చి లోపల మాత్రం ఉంచేది. అలాగైతే ఒక సంఘము లోపల 100 మంది విశ్వాసులు ఉన్నారు అనుకోండి, ఎప్పుడెప్పుడు వీళ్ళు ఎతికేది? ఆ ఎతకడానికి వాళ్ళకి సమయం ఉంటుంది. ఫలానా టైంకి వీళ్ళు ఎతుకుతారు. అలాగైతే రాత్రి పగలు దేవాలయాలు తెరవబడి ఉండేది. దేనికోసం? వాక్యం వెతుకుట కోసం. ఈ కాలంలో సంఘాలకి ఇంత ఘోరం జరిగిపోయింది, సంఘాలు తాళం వేసుకొని ఉంచేసాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంత దరిద్ర స్థితి అయిపోయింది చూడండి. అవును కదా? కేవలం ఆదివారం శుక్రవారం మాత్రం సంఘాలు తెలిసి బూజులు చునిపే ఒక పద్ధతిగా మారిపోయింది. అంటే అంత అనాత్మికత కలిగిన ప్రజలు ఏమైపోయారు? సంఘము లోపల ఎదగడం ప్రారంభించారు. కేవలం అంటే ఆలోచించి చూడండి, మార్కెట్లో ఉన్న షాప్ అయినా రోజుకి 2 సార్లు ఓపెన్ చేసి 2 సార్లు క్లోజ్ చేస్తారు. పొద్దున ఒకసారి ఓపెన్ చేసేసి మధ్యాహ్నం మూసేసి మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళి భోజనం చేసేసి మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి రాత్రికి మూసేటట్టుగా. దేవాలయం కూడా అలాంటి స్థాయి లేదు. కొందరికి ఇప్పుడు కూడా తెలియట్లేదు, దేవాలయం మూతబడి ఉండి కేవలం ఆదివారం, శనివారం, ఆదివారం, శుక్రవారం మాత్రం బూజులు దులపడానికి మాత్రంగా ఏకదా దేవాలయం అన్నది ఉన్నది. ఎంతమందికి దాని విషయంలో వేదన కలుగుతుందో నాకు తెలియదు. మనం ఎప్పుడు ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్తున్నప్పుడైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సంఘాలు తాళం వేసి మూసినది చూసినప్పుడు కలిగిన వేదన ఉంది, మామూలు వేదన కాదు. అంటే ఎంత అనాత్మీకతలోకి ప్రజలు ఏమైపోయారు, ఎంత లోకములోకి ప్రజలు ఏం చేశారు? మారిపోయారు. కేవలం బూజు దులిపే సంఘాలుగానే మారింది. ఆదివారం మాత్రం తెరిచే విధానంగా, శుక్రవారం మాత్రం తెరిచే విధానంగా, ఇంకెప్పుడు ఏం చేయరు.
కానీ ఇక్కడ చెప్పుచున్న ఒక మాట మనం చూడగలిగితే, వెతుకుతున్న వారు ఏం చేయరు, ఖాళీగా కూర్చోరు, వెతికే ఒక తత్వములో ఉంటుంది. అందుకే నేను చెప్పొచ్చేది, పాత నిబంధన కాలంలో ఉన్న సంఘాలు వాక్యం వెతుకునేట్టుకు ఏం చేసేది, దేవాలయాలు తెరిచి ఉంచేది. ఓకే, ఈ కాలంలో దేవాలయం తెరిచి ఉంచకపోయినా పర్వాలేదు, నీ వ్యక్తిపర జీవితములో వాక్యం వెతుకుటకు నీ జీవితములో ఏముండాలి, ఒక సమయం ఉండి తీరాలి. లేకపోతే మీరు ఆత్మిక జీవితంలో ఒక్క అడుగు కూడా ఏం చేయలేరు. అందుకే వాక్యం చెప్పుచున్న ఒక మాట, నీ వాక్య ఉపదేశములో ఏం చేయాలి, వెతుకుతుంటూ మంట కలపాలి. నీ కృపావరాల్లో నీవేం చేస్తున్నావు, మంట కలుపుతున్నావు. నీ ప్రార్థనలో నీవు మంట కలుపుతున్నావు. నేను అడుగుతున్నది, నీ వాక్య ధ్యానములో ఎంత మాత్రం మంట కలుపుతున్నావు? నీ వ్యక్తిపర జీవితములో నీవు చదువుకుంటూ, నీవు వాక్యాన్ని వెతుక్కుంటూ ఎంత మాత్రం మంటను ఏం చేస్తున్నావు? ఈరోజు వాక్య పరిచర్య వినే వాళ్ళకి నేను అడిగిన ప్రశ్న, ఎన్నిసార్లు మీరు రక్షణ పొందిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మొత్తం బైబిల్ అవగొట్టారు? నేను అంటున్నా, మొత్తం చదివి అవగొట్టింది ఎన్నిసార్లు? కేవలం ఆదివారం శుక్రవారం సాయంత్రం వేళ వాక్యం వింటే మాత్రం సరిపోదు, అది వినాలి. దానితో కలిపి నీవు మోసుకుంటున్న బైబిల్ని పూర్తిగా నువ్వు చదవలేదంటే నీకు మోసుకోవడానికి కూడా ఏం లేదు. అలా అంతే, నేను అదే అనేది, దుఃఖంతో చెప్తున్నాను. అరే, నీ చేతిలో ఉన్న పుస్తకాన్ని పూర్తిగా చదవలేని స్థితిగతి అయితే ఆ బైబిల్ మోయడం దేనికి? అందుకే కదా కొందరు చర్చికి చేతులు ఉప్పుకుంటూ వచ్చే కారణం ఏంటంటే వాళ్ళకి బైబిల్ అక్కర్లే. వారి రేషన్ కార్డుని రోజు తెరుస్తారు, పెడతారు. వారి బ్యాంకీ బుక్ని ఎన్నిసార్లు తీస్తారో పెడతారో తెలియదు, కానీ దానికి ఇచ్చిన ప్రాధాన్యత దేవుని యొక్క వాక్యం వెతుకుటకో చదువుటకో ఇవ్వకపోతే నువ్వు ఆత్మీక స్థితిగతిలో ఏ రీతిగా పనికి రాలేవు. దాని అర్థం మీకు చదువు వచ్చో చదువు రాదో అన్న విషయం కాదు. చదువు రాకపోతే చదువు వచ్చిన దగ్గర వెతికెళ్ళు. ఎందుకంటే ఆయనకి నువ్వు డబ్బులు ఇచ్చి చదివించుకుంటావో, లేకపోతే ఆయనకి ఏం చేయించి చదువుకుంటావు, నీవేం చేయాలి, మోసుకున్న ధర్మశాస్త్ర గ్రంథాన్ని మొత్తం చదవగలిగే ఒక యోగ్యత ఉంటేనే నువ్వేం చేయాలి, ఆత్మిక స్థాయిలో ఉండగలగాలి. చదవలేకపోతే ఈ పని మానేసి వేరే పనికి వెళ్ళిపోండి. అందుకే అనేక మందికి ఎప్పుడు కూడా ఏమి లేదు, ఆత్మిక పరిజ్ఞానం రావట్లేదు. ఎందుకంటే బైబిల్ చెప్తున్న ఒక మాట, దేవుని యొక్క వాక్యం ఏమి చెప్తున్నది, దేవుని యొక్క జీవశ్వాస అవుతున్నది. నువ్వు చదవకపోతే, నువ్వు వెతకకపోతే నీకేం లేదు, శ్వాస లేదు. శ్వాస లేనిది ఎలా ఆత్మిక జీవితం అవ్వగలిగేది? ఊపిరి లేనిది ఎలా ఒక మనిషికి బతకడానికి యోగ్యత కలిగేది? ఆలోచించండి. మీకు ఊపిరిని ఇవ్వకపోతే ఎలా ఉంటుంది? నీ నోరుకి ముక్కుకి మూసేసాను అనుకోండి, ఏమైతీరుద్ది? చచ్చిపోతారు. అలాగైతే దేవుని యొక్క వాక్యం జీవశ్వాస అవుతున్నది. అది ప్రతి శరీరానికి, కండలకు, ఆరోగ్యానికి ఏమిచ్చేది? బలం ఇచ్చేది, ధైర్యం ఇచ్చేది, ప్రోత్సాహం ఇచ్చేది. దానిని వెతికే, చదివే, లేకపోతే ధ్యానించే ఒక సమయం నీ జీవితంలో లేకపోతే ఏ రీతిగా నువ్వు పరలోక రాజ్యానికి చెందినవాడని చెప్పుకోగలిగేది? నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అందుకే యోహాను సువార్తల యొక్క పుస్తకంలో చెప్తున్న ఒక మాట, ఆది యందు దేవుని యొక్క వాక్యం ఉండేది. వాక్యం ఎవరై ఉండేవారు? దేవుడై ఉండేవారు. దాని అర్థం నువ్వు వాక్యం చదవకపోతే ఏమి లేదు, దేవుని గురించి నీకే పరిజ్ఞానము లేదు. నువ్వు విన్న వాక్యాలన్నీ బుర్ర కథలుగానే మిగిలిపోతాయి. బుర్ర కథలు అంటే తెలుసా? ఏంటి బుర్ర కథలు అంటే? ఏదో కథల కల్పిత పాత్రల చెప్పుతున్న వివరణగా ఉంటుంది. అందుకే కదా బైబిల్లో నుంచి ఒక మనిషి ఒక ప్రశ్న అడిగితే మనం ఏం చేయలేకపోతున్నాం.
మన నోరు తిరగట్లే. మొన్న మన సంఘంలో ఒక 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 పాప వచ్చి, అయ్యగారు నాకు ఒకరు ప్రశ్న అడిగారు. ఏంటిదమ్మా? ఏసయ్య సిలువ మీద INRIN రాసింది, ఏంటిది అయ్యగారు అది? ఏసయ్య సిలువ మీద INRIN రాసింది, అది ఏంటిది? మరి ఇన్ని రోజులు మీ వాక్యం విన్నది ఏం విన్నదో నాకు అర్థం కాదు. స్పష్టంగా బైబిలే చెప్తున్నది, యేసయ్య మరణించేటప్పుడు తన సిలువ పైన ఏం చేశారు? యూదులకు రాజని రాశారని. అది కూడా ఈ పాపకేం లేదు, తెలియదు. పోనొచ్చి అడిగినది వేరే విషయం. కానీ నేను చెప్పడానుకున్న కారణం ఏంటిదంటే, వాక్యం వెతికే చదివే ఒక విధానము లేకపోతే దేవుని యొక్క రాజ్యములో మీరేం చేయలేరు, ఎదుగుదలను అనుభవించలేరు. మీ ఆత్మీకత బలపడే ఒక స్థాయి దొరికి తీరదు. అలాగైతే యేసయ్య ఒక వ్యాపారిగా వెతుకుతుంటే, మనం దేవుని యొక్క సభ్యులుగా, సంఘములో ఉన్న సంఘస్థులుగా, సేవకునిగా, విశ్వాసిగా ఏం చేయాలి? వాక్యం దివారాత్రం వెతికేటట్టుగా ఉండాలి. అందుకే కదా కీర్తన చెప్తున్నా ఒక మాట, 1వ అధ్యాయం, దివారాత్రం నీ వాక్యములో నేనేం చేస్తాను? ధ్యానించుకుంటానని చెప్తే దాని అర్థం ఏంటిది? దాన్ని నేను చేసుకుంటాను, ఒక్కొక్కటిగా ఏం చేసుకుంటాను? విడదీసి వెతుక్కుంటూ దాన్ని నేను చేసుకుంటాను. నా ఆత్మీక జీవితాన్ని కట్టుకోవడానికి ఉన్న ప్రయత్నం చేస్తాను. అందుకే నేను ఈరోజు రాత్రి వేళ చెప్పేది, నీ ఆత్మిక విధానములో ఒక ఎదుగుదల జరిగి తీరుటకు నీవేం చేయాలి? వాక్యాన్ని వెతికే ఒక భావములోకి వచ్చి తీరాలి. నీ సంఘములో తాళాలు తీయండి, వాక్యం వెతుకుటకు సమయాలు ఏర్పరచండి. ఓకే, సంఘం నీ ఇంటి దగ్గర నుంచి చాలా దూరం అయితే నీ ఇంటి లోపల నువ్వు వెతకడం ప్రారంభించు. అందుకే ఇక్కడ చెప్పబడిన మాటలో ఈ వ్యాపారిగా ఉన్న యేసయ్య ఏం చేసేది? మంచి ముత్యాలను వెతుకుతున్నాడు. మంచి ముత్యాలు దొరకాలంటే ముత్యాలు మీకు ఎక్కడ పడితే అక్కడ దొరకవు. ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి? సముద్రం లోపల దొరుకుతాయి, సముద్రములో ఉన్న అడుగున దొరుకుతాయి. అలాగైతే ఒక మనిషి ముత్యం వెతికి సముద్రం లోపలకేం చేయాలి? తన ప్రాణాన్ని, తన ఊపిరిని ఆపుకుంటూ ఎక్కడికి వెళ్ళాలి? అడి సముద్రంలోకి వెళ్ళాలి, లేకపోతే సముద్రం లోపలికి వెళ్ళాలి. ఆలోచించి చూడండి, ముత్యాలు వెతకడం మనం ఆలోచించిన ఒక విధానం కాదు. సముద్రం లోపలికి ఒక మనిషి వెళ్ళాలంటే కొన్ని సెకండ్లు మాత్రమే ఏం చేసుకోగలిగేది? ఊపిరి ఆపుకొని వెళ్ళగలిగేది. అలాగైతే ఈ ముత్యాలు వెతుకుతున్నవాడు తన ప్రాణాన్ని కూడా ఏం చేసుకొని పద్దు పెట్టుకొనే ఏం చేసేది? నేను రాత్రి వేళ నేను మీకు అడిగేది, నీ ప్రాణాన్ని పద్దు పెట్టేసి, తాకటి పెట్టేసి వాక్యం వెతుకుతున్నావా? నీ పనిని పద్దు పెట్టేసి, నీ సమయాన్ని పద్దు పెట్టేసి, నీకున్న శ్రేష్టతను పద్దు పెట్టేసి, అడ్డు పెట్టేసి వాక్యం వెతుకుతున్నావా? నీవు సేవించిన యేసయ్య ముత్యాలు ఎతికేటప్పుడు తన ప్రాణం కూడా ఆయన ఏం చేయట్లే, ఖాతరు చేయట్లేదు. తన ఊపిరిని కూడా ఆయన ఏం చూసుకోవట్లేదు. అడి సముద్రంలోకి వెళ్ళడం అంటే చిన్న విషయం కాదు. సముద్రం బయట, సముద్రం లోపల ఏముంది? దీనికి వేర్పాటు ఉంది. అధిక శాతంగా ఉప్పు ఉంది. ఉప్పు అధికంగా ఉండడం వలన ఏమై తీరుద్ది? నీళ్ళు గట్టి పడుతుంది. నీళ్ళు గట్టి పడితే ఒక మనిషి ఎక్కువసేపు అక్కడ ఏం చేయలేడు. అలాగైతే అంత రిస్క్ తీసుకుంటూ, అంత మరణ వేదనను అనుభవించుకుంటూ, అంత మాత్రం ఊపిరిని పట్టుకుంటూ సముద్రం లోపలికి దిగి ముత్యం వెతకడానికి సమయం, సందర్భం, అవకాశం, జీవితాన్ని అన్నీ సమర్పించగలిగితే నీవు ఆ యేసయ్యను పిలిచి వాక్యం వెతుకునేటకో, ఆత్మికతను వెతుకునేటకో నీవు సమయం తీయలేకపోతే ఎలా నువ్వు దేవుని యొక్క రాజ్యానికి సంబంధిగా కాగలిగేది? కొందరు అనుకునేది ఆదివారం వచ్చి అలా తీసేసి ఏదో ఒకటి బట్టి కొట్టి చెప్పేస్తే అయిపోద్ది.
ఏదో ఒకటి బట్టి కొడితే చెప్తే అవ్వదు. దానికి ఏముండాలి? వెతికే ఒక భావం ఉండాలి, చదివే ఒక గుణం ఉండాలి, ధ్యానించే ఒక గుణం ఉండాలి. అది లేకపోతే వ్యక్తిపర జీవితాలు ఏమై తీరదు, బలపడి తీరదు. వినడానికి వాక్యం వినడానికి వచ్చిన వ్యక్తి కూడా వాక్య ధ్యానం చేసుకొని వస్తే, వాక్యం చెప్పుతున్న వ్యక్తి ధ్యానించిన వాక్యోపదేశము వచ్చిన సంఘస్థులు కూడా ధ్యానించుకొని వచ్చిన ఈ ధ్యానాలు కలిసినప్పుడు మంట రావచ్చు. అందుకే కొన్నిసార్లు వాక్య పరిచర్య చేసినప్పుడు ఏమి రావట్లే, చెప్పడానికి ఒక ఇది రావట్లే. అందుకే కదా కొన్నిసార్లు చెప్పే సేవకులు వాక్య పరిచర్య చేస్తున్నట్టు చెప్తుంటారు కదా, వాక్యం చెప్పలేని ఒక కారణం ఏంటిది? మీరు వాక్యం చదవకుండా దురాత్మలాగా వచ్చి కూర్చుంటే ఈ వాక్యం చెప్పడానికి వచ్చిన మనిషికి ఏ వాక్య ధ్యానం వస్తుంది? ఈ వచ్చిన ప్రజలు బైబిలు చదవరు, బైబిలు తెరవరు, వాక్యము ధ్యానించరు. ఆదివారం ఏదో చెప్పండి పాస్టర్ గారు, మేము ఏదో వింటాం. మరి ఆ వాక్యం చెప్పడానికి ఎలా ఒక ప్రోత్సాహం వచ్చేది? దానిని ఏం చేస్తారు? ఆత్మ స్వాధీనమే సహాయం చేయదు, దురాత్మల స్వాధీనం ఏం చేస్తుంది? వాక్యాన్ని ఎదురుపరిచేటట్టుగా, దమాయించేటట్టుగా ఉంటుంది. అందుకే నేను చెప్పొచ్చిన మాట, నీ ఆత్మిక జీవితములో వాక్యం ధ్యానించే భావము కానీ ఇంటి దగ్గర నుంచి ప్రారంభించగలిగితే, ఆత్మిక జీవితంలో ప్రారంభించుకోగలిగితే, నీవు వాక్యం వినడానికి ఎక్కడికెళ్ళినా ఏమై తీరుద్ది? ఒక విడుదల వ్యాపరించి తీరుద్ది. ఆ అంతరిక్షంలో దేవుని యొక్క వాక్యం జీవశ్వాసగా పనిచేసి తీరుద్ది. అందులోపల కనబడనిది అన్నీ కూడా దొరికేంతటిగా, రక్షణ కొందరు పొందుకునేటట్టుగా, ఆత్మలో కొందరు బలపడేటట్టుగా, ఆత్మిక ఉన్నతిని పొందుకునేటట్టుగా ఒక వాతావరణం ఆత్మికతలో ఏం చేయొచ్చు? వాక్య ధ్యానం ద్వారా తయారై తీరొచ్చు. అందుకే దేవుని బిడ్డలని శంఖలో బైబిల్ పెట్టుకొని తిరగడం కాదు. ఆ శంఖలో బైబిల్ పెట్టిన ఆ బైబిల్ని చదవండి, నేర్చుకోండి, వెతకండి, పరిశోధించండి. ఆదివారం చెప్తున్న వాక్య పరిచర్య, శుక్రవారం చెప్తున్న వాక్య పరిచర్య, ప్రతిరోజు సాయంత్రం వేళ చెప్పుచున్న వాక్య పరిచర్య నిజంగా బైబిల్లో అలా ఉందా? అందులో చెప్పిన దాంట్లో ఏమైనా తేడా ఉందా? ప్రశ్నలు అడగండి. కొందరు వాక్యాలు వింటున్నారే తప్ప ఒక్క ప్రశ్న ఉండదు. ఒక్కటి కూడా అదేం చేయరు, ప్రశ్నలు అడగరు. పాస్టర్ గారు చెప్పిందా కరెక్ట్ ఏంటి కరెక్ట్? ఒక వాక్య పరిచర్యలో ఎన్ని తప్పులు చెప్తున్నారో కూడా సంఘస్థలు ఏం చేయలేకపోతున్నారు. మా ఊర్లో ఒక ముసలాయన ఉన్నారు. ఆయనకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? పాస్టర్ గారు చెప్పిన తప్పులన్నింటినీ కూడా రాస్తారు ఆయన. తర్వాత వాక్య పరిచయం అయిపోయిన తర్వాత ఆ రోజు పాస్టర్ గారు ఇంటికి వెళ్ళి, అయ్యగారు ఈరోజు మీ ఇంట్లోనే నేను భోజనం చేస్తాను. సరే. భోజనం చేసిన తర్వాత, అయ్యగారు నాకు ఒక 20 నిమిషాలు కావాలి, మీరు ఇక్కడెక్కడ ఇన్ని తప్పులు చెప్పారు అది రాసి, మరుసటి వారం ఈ చెప్పిన తప్పులన్నింటినీ కూడా ఏం చేస్తారు? పాస్టర్ గారు సత్యం అంటే ఆ సంఘములో కూడా ఒక్కడైనా ఉన్నాడు పాస్టర్ గారు చెప్పిన తప్పులను వెతుక్కోవడానికి ఏం చేసేవాడు? సిద్ధపడేవాళ్ళు. ఈ కాలంలో ఉన్న సంఘాల్లో తప్పులు ఎతికే వాళ్ళు నేను కనిపించలే. ఇచ్చిన వాక్యాలే తిరిగి చదువుతున్నారో లేదో తెలీదు. కొందరికి ఇప్పుడు కూడా ఆదివారం చెప్పిన వాక్యం ఏంటిది అంటే కూడా కొందరికి ఏం లేదు. అడగనా ఇప్పుడు ఆదివారం ఏం వాక్యం చెప్పారో? ఎవరు ఏం చెప్పట్లే. ఆదివారం ఏం కూర కొనుక్కొని తిన్నారు అడిగితే అందరికీ ఏం తెలుసు? ఎందుకంటే వారానికి ఒకసారే కదా చికెనో మటనో చేపో ఏదో కొనుక్కునేది. అందుకే ఆదివారం కొనుక్కునే చికెనో మటనో ఏంటో అది బాగా గుర్తుంది, కానీ చెప్పిన వాక్యం ఏదో ఏం లేదు. ప్రైజ్ కూడా రావట్లేదు కదా, కష్టంగా ఉంది కదా. వాక్య ధ్యానం అంటే దాని అర్థం వాక్యం మొత్తం చెప్పాలని కాదు, నీకు ఆ వాక్యములో ఉన్న సబ్జెక్ట్ ఏంటిదో ఏం చెప్పారో. కొందరికి అడిగితే చెప్పారు, బాగా చెప్పారండి, సూపర్ చెప్పారండి, వీడికి ఏం అర్థం కాలేదని అర్థం.
బాగా అన్న పదం ఆయన ఉపయోగించలేదు, సూపర్ అన్న పదం ఆయన ఉపయోగించలేదు. ఏం ఉపయోగించారు అది చెప్పండి. అందుకే నేను చెప్పొచ్చేది, ఒక ముత్యాలు వెతుకుతున్న ఒక వ్యాపారి అంత మాత్రంగా ప్రాణం అడ్డం పెట్టుకొని వెతుకుతున్నాడైతే, నువ్వు అదే దేవుని రాజ్యానికి సంబంధిగా ఉండి నీవు ఎంత మాత్రం దేవుని యొక్క వాక్యాన్ని వెతుకుతున్నావు. మన ఊరిలో, మన దేశంలో శంఖలో బైబిల్ పెట్టుకెళ్ళడానికి ఉన్న స్వేచ్ఛత ఉంది, బైబిల్ చదువుకోవడానికి ఉన్న స్వేచ్ఛత ఉంది. కొన్ని పట్టణాలు, కొన్ని ఊర్లకు వెళ్ళండి, బైబిల్ శంఖలో పట్టుకుంటే నీకేమి 7 సంవత్సరాలు వాయిదా, జైలు. బైబిల్ ఇంట్లో ఉంటే, అలాంటి ప్రదేశాలకు వెళ్ళండి, అప్పుడు కిక్కు తెలుస్తుంది, అప్పుడు నొప్పి తెలుస్తుంది. కొందరు దేవుని బిడ్డల ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో అన్నిటికన్నా ఘోరంగా ఉండే ఒక వస్తువు ఏంటిదంటే బైబిలే. కొందరు బైబిల్ అన్నీ ఏమైపోయి ఉంటుంది, ప్రసవ వేదనతో ఉంటుంది. ప్రసవ వేదన అంటే తెలుస్తుందా? మరి వీళ్ళు ఏం చేసేసి దానికి ప్రసవ వేదన తెప్పిస్తున్నారు నాకు తెలియదు. దానికి ఏం లేదు, కవర్లు లేవు, కొన్నిటికి కాగితాలు లేవు, కొన్ని అయితే మడతపడిపోయినాయి. దాని అర్థం ఏంటిది? మీరు దేవునికి కూడా ఏం చేస్తున్నారు, విలువ ఇవ్వట్లేదు. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, ఈ ధర్మశాస్త్ర గ్రంథం రాయించుకొని నీ చేతికి రావడానికి ఎంతోమంది వారి ప్రాణాన్ని ఏం చేశారు, అడ్డం పెట్టుకొని వేదన పడి దుఃఖాక్రాంతులై ఏం చేసుకున్నారు, దీనిని రాసుకొని నీ ముందుకు తీసుకొచ్చి ఉంచారు. ప్రకటన గ్రంథమే మరణ వేదనలతో రాసిన గ్రంథం. ఆ ఒక గ్రంథం కాదు, మిగతా గ్రంథాలు కూడా ఉన్నాయి. అంత మరణ వేదనని ఇప్పించుకొని వాళ్ళు రాసుకొని నీ చేతికి ఇచ్చి, నువ్వేమో 240 రూపాయలకి ఇది కొనుక్కొని నీవేమో దీనిని చులక పుస్తకంగా చూస్తే ఎలా నీవు దేవుని రాజ్య సంబంధిగా ఉండగలిగేది? నీ ఒంటి మీద ఉన్న బట్టలే 3000 4000 ఖరీదు. ఇప్పుడు కూడా సిగ్గు అనిపించట్లేదా 240 రూపాయలు బైబిల్ పట్టుకొని తిరిగేది? 3000కున్న బైబిల్ కొనుక్కోవడానికి స్తోమత లేదా? సిగ్గు అనిపించట్లేదా? ఇప్పుడు ప్రైజ్ లోడ్ రావాలి, ఇప్పుడు ఆత్మాభిషేకం రావాలి. నీవు ధరించిన వేషభూషణను లెక్కెట్టేస్తే, నీ బైబిల్కి దానికి పక్కకు పెడితే ఏది విలువ చెందింది, ఏది ఖరీదు చెందింది? కానీ దేనికి నీవు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు? ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. మనం దేవుని రాజ్య సంబంధిగా ఉండి, నేను కొన్నిసార్లు బైబిల్ స్టోర్కి వెళ్ళి బైబిల్ బుక్లు అమ్మే చోటుకి వెళ్ళి చూస్తే అక్కడ కూడా బేరం మాట్లాడుతున్నాను కూరగాయలాగా. 240 రూపాయలకి బైబిల్ ఉందంటే 200కి ఎవరా, 210 రూపాయలకి ఎవరా? ఇదే కూరగాయ అనుకున్నారా? ఒక విశ్వాసం ఇంకొక విశ్వాసం, ఒరే పాస్టర్ గారు బైబిల్ కూడా డబ్బులు తినేస్తున్నారా? పాస్టర్ గారు డబ్బులకి బైబిల్ కూడా ఏం చేస్తున్నారు, డబ్బులు అడిగే తినేస్తున్నారు. అంటే విశ్వాసకి ఏం చేయకూడదట, ఇచ్చిన బైబిల్కి ఖరీదు చెప్పకూడదంట, ఓస్కి ఇచ్చేయాలట, ఫ్రీకి ఇచ్చేయాలట. రైతులో రావట్లేదు కదా, రాదు. బైబిల్ రాయడానికే మనుషులు ప్రాణం అడ్డం పెట్టుకొని ఇస్తే దీనిని ఏం చేయాలి, ఖరీదు ఇచ్చే అమ్మాలి. నేను ప్రార్థన చేసేది బైబిల్ ఖరీదు లక్షల్లోకి రావాలి, అప్పుడే ఒక్కొక్కరికి చొక్కలు కనిపించేది. అప్పుడు శంఖలో ఇది పెట్టాలా, బీరువాలో పెట్టాలా, చదవాలా అన్నది కొందరికి ఏం కలుగుతుంది? అందుకే నేను చెప్పొచ్చేది, ఎక్కడ వెతికిన ముత్యాలు వెతుకుతున్న మనిషి
అంత మాత్రం తన ప్రాణాన్ని, శరీరాన్ని, ఊపిరిని, ఆరోగ్యాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కడికి వెళ్ళి అడి సముద్రములోకి వెళ్ళి, అడి సముద్రం లోపల అన్ని మంచి జంతువులు ఉంటాయా? మొత్తం చంపడానికి ఉన్న చేపలతో ఉంటాయి, విపరీతమైన విషపు జంతువులు ఉంటాయి. వీటి మధ్యలో ఈయన ఏం చేస్తున్నారు? గంటల తరబడి ఏమి వెతుకుతున్నారు? ముత్యం వెతుకుతున్నారు. ముత్యం ఎలా తయారయ్యేదో తెలుసా మీకు? గవలు ఉన్నాయా? గవలు ఎక్కడ ఉంటాయి? అడి సముద్రములో ఉంటాయి. అయితే ఈ అడి సముద్రములో ఉన్న మరకలు ఏం చేస్తాయి? ఈ గవల లోపలకు దూరి మొదటిగా పడుతున్న వర్షం ఉంది కదా, ఆ వర్షము ఈ చెత్తయు అదే రీతిగా ఈ గవ లోపల ఉన్న ఒక రసం మూడు ఒకేసారి కలిసేసరికి దీని లోపల ఏమి తయారవుతాయి? ముత్యం తయారవుతాయి. అది ఎన్నో లక్షల గవ లోపల కొన్నిట్లో మాత్రమే ఈ ప్రక్రియ ఏం చేసేది? జరిగేది. ఒక రీతిగా అర్థం చెప్తే, చెత్త, మొదటిగా పడుతున్న వర్షపు చుక్క నీళ్ళు, దానితో ఈ గవ లోపల ఉన్న ఒక రస పదార్థం, ఈ మూడు కలిపి ఈ గవ్వను ఒక రీతిగా స్పందన చేసి రుద్దేటప్పుడు ఇందు లోపలికి ఏమొస్తుంది? ముత్యం తయారవుతుంది. ఈ ముత్యం తయారై ఉండేది ఇలా తెరవబడి ఉండదు, మూసేసుకొని ఇందు లోపల ఉంటుంది. అప్పుడు ఈ ముత్యం వెతుకుతున్న మనిషి వీటిని ఏం చేయాలి? వెతుకుతూ ఉండి తీరాలి. ఇది సముద్రములో ఎక్కడుంటది? సముద్రంలో ఎప్పుడు మంచి సరుకులు ఉండవు కదా, తిన్న వేస్ట్ అన్ని సముద్రంలో ఉన్నాయి కదా. అప్పుడు ఈ గవలన్నీ కూడా ఏమైపోతాయి? బురదతో, ఇసుకతో మూసుకుపోతుంది. ఇందు లోపల ఇదేమై ఉంటుంది? దాగో నుండిపోయి ఉంటుంది. అలాగైతే వెతుకుతున్నవాడు దీనిని అన్ని కెలికి 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 ఏం తీస్తాడు? ఈ గవలను తీస్తాడు. ఈ గవలను తీసిన తర్వాత ఈ గవ ఇరిగిపోకుండా అదే రీతిగా ఇందు లోపల ఉన్న ముత్యం నాశనం కాకుండా దానిని ఏం చేస్తారు? మెల్లిగా దానిని తీస్తారు. అలాగైతే ఎంత మాత్రం ప్రయాసం, కష్టార్జితం, వేదన, పరిశ్రమం ఈ వ్యాపారి ఈ ముత్యాన్ని సంపాదించడానికి ఖర్చు పెడుతున్నాడు. ఈ ముత్యాలన్నీ చెప్తే ఇంకెవరు కాదు, విశ్వాసులే. విశ్వాసులు కూడా ఒకప్పుడు ఏ రీతిగా ఉన్నారు? అనాత్మీకత చెంది పాపులుగా ఉండి దుష్క్రియలు చేసుకొని జీవించిన నిన్ను దేవుడు ఎంత మాత్రం వెతికి సంపాదించారో, దేవుడు ఎంత మాత్రం నీ లోపలకు నీతి క్రియలను ఇచ్చి నేను నీతిమంతుడిగా మార్చి ఒక ముత్యముగా మార్చారు. దాని వెనకతల ఎంత మాత్రం కష్టం ఉంది. నీ దగ్గరికి వచ్చి సువార్త చెప్పిన వారిని గుర్తుపెట్టుకో. నీ దగ్గరకు వచ్చి మొదటిగా ప్రార్థన చేసిన వారు గుర్తుపెట్టుకో. నీ దగ్గరకు వచ్చి మొదటిగా సువార్త అందించిన వారు ఎంత మాత్రం వెతుక్కుంటూ వచ్చారు, ఎన్ని ప్రార్థనల ద్వారా వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చారు. లేకపోతే నువ్వు నీ ఇల్లు తెరిచేసి ఇస్తావా ఇంటికి రానివ్వడానికి? ఇప్పుడు మన సంఘం లోపల ఉన్న కొందరు సంఘస్థులు రక్షణ పొందే ఆ టైంలో ఇంటి లోపలకు కూడా మమ్మల్ని రాణించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంటి దగ్గర కూడా ఏం చేసేవారు కాదు. మేమేదో కుష్ఠవ్యాధి చెందిన వారిగా చూసేవాళ్ళు. కానీ మీ కొరకు ప్రార్థనలు చేసి మీ దగ్గర సువార్త చెప్పేసి నీ లోపల ముత్యం తయారవుటకు నువ్వు ఒక విశ్వాసిగా, ముత్యం కలిగిన వాడిగా, విలువ కలిగిన వాడిగా మారడానికి ఎంత మాత్రం ప్రాణాన్ని అడ్డం పెట్టారు. ఓకే, సేవకుల విషయం మొదలండి. నీవు సేవించిన దేవుడు నువ్వు రక్షణ పొందాలని, నీ లోపల వాక్యము ఎలగాలని, నీ లోపల రక్షణ విధానం రావాలని ఆయన ఎంత మాత్రం కష్టపడ్డారు. అందుకే ఈ వ్యాపారిగా ఉన్న యేసయ్య మనుషుల లోపల నీతిమంతులు తయారవుటకు, మనుషుల లోపల విశ్వాసులు తయారవుటకు తన నేత్రం ఏం చేసేది?
ఎల్లప్పుడూ వెతుకుతూ ఉండేది. అలా వెతికే నిన్ను ఏం చేసింది? మంచి ముత్యాలుగా దేవుడు నిన్ను సంపాదించుకున్నారు. ఈ ముత్యం దేవుని యొక్క కని దృష్టికి దొరికి ముత్యాలుగా మారి, ఈ ముత్యాలు ముత్యముగా ఉండకుండా ఉండి తీరితే ఆ వ్యాపారికి కలిగిన వేదన ఒక్కసారి ఆలోచించండి. అందుకే నేను చెప్పొచ్చిన మాట, దేవుడు నిన్ను పిలిచింది ఏదో ఆశామాస విశ్వాసిగా వెళ్ళడానికి కాదు. నువ్వు ఒక ముత్యముగా మారి తీరాలి, ఖరీదు చెందినగా, విలువైన దానిగా, అందరి దృష్టిలో వేర్పాటు కలిగిన విధానముగా ఉన్న ఒక ముత్యంగా ఏం చేయాలి? నీ ఆత్మిక జీవితం, నీ పరలోక రాజ్య ప్రయాణం అయ్యుండి తీరాలి. అయితే దాని 46వ వచనం చెప్తున్న ఒక మాట, ఈ ముత్యాలు తనకు దొరికినప్పుడు ఆయన ఏం చేశాడు? దానికి గొప్ప యొక్క వెలను చెందించేసి ఆయన దానిని కొనుక్కోవడానికి ఏం చేసుకున్నాడు? తనకున్నవన్నీ అమ్మేశాడు. యేసయ్య నిన్ను కొనుక్కోవడానికి తనకు కలిగినవన్నీ ఏం చేశాడు? నీవేమో ఆ దేవుని కొరకు ఒక 2 గంటలు వదలలేకపోతున్నావు. ఆయన నీకు అన్నీ ఇచ్చి, ప్రాణం ఇచ్చి, రక్తం ఇచ్చి, పరలోకం ఇచ్చి, ఆత్మిక విధానాలు ఇచ్చి నిన్ను ముత్యంగా మార్చిన తర్వాత ముత్యానికి మాత్రం ఎవరి మీద ఆశలు లేవు? యజమాని మీద ఆశలు లేవు. అందుకే కదా ఇప్పుడు కూడా చాలా మందికి ఆత్మిక విధానములో ఆత్మికత ఎంత ప్రాధాన్యత చెందేది ఇప్పుడు కూడా కొందరికి ఏం కావట్లే. దేవుడిచ్చిన ఆ వెలను నువ్వు తిరిగి కూడా ఏం చేయలేకపోతున్నావు, ఇవ్వలేకపోతున్నావు. అందుకే ఈ వ్యాపారం చెందిన ఈ మనిషి ఎంత మాత్రం కష్టాన్ని ప్రయత్నించిన తర్వాత ఈ ముత్యం ఏం చేసింది? తన చేతికి వచ్చింది. ఇప్పుడు ఈ ముత్యం విలువ కలిగేసరికి, ఖరీదు కలిగేసరికి, శ్రేష్టత కలిగేసరికి యజమానిని ఏం చేస్తున్నది? ఇదే ఈ కాలములో ఉన్న ఆత్మిక గోళములో జరిగేది. తర్వాత చెప్పిన డైలాగ్, నాకు దేవుడు దీవించాడు, నా ప్రార్థనలు దేవుడు విన్నాడు, నేను చేసినవన్నీ ఫలపూర్తిగా ఉంది. దేవుడికి తిరిగి ప్రశ్న అడిగారు అనుకో, మన దగ్గర జవాబు ఉండదు. అందుకే నేను చెప్పొచ్చిన మాట, యేసయ్య తన ప్రాణాన్నిచ్చి, తనకు కలిగినవన్నీ ఇచ్చి నిన్ను ముత్యంగా మారిస్తే, నీవు ముత్యముగా ఉండి దేవుని యొక్క రాజ్యానికి ఏం చేయాలి? ప్రాణం అడ్డం పెట్టుకు తీరాలి. అది ప్రార్థన కొరకు అయి ఉండి తీరాలి, అది ఉపవాసం కొరకు అయి ఉండి తీరాలి, అది ఆరాధన కొరకు అయి ఉండి తీరాలి, అది సువార్త కొరకు అయి ఉండి తీరాలి, అది దేవుని యొక్క వాక్య పరిచర్య గురించి అయి ఉండి తీరాలి, వాక్య ధ్యానం గురించి అయి ఉండి తీరాలి. అలాగైతేనే పరలోక రాజ్యం విలువ చెందేటట్టుగా మారేది. అందుకే నేను చెప్పి రావడం అనుకున్న కారణం, నిన్ను నన్ను దేవుడు ఎలా చూడాలని కోరుతున్నారు? ముత్యాలుగా చూడాలని కోరుతున్నారు. నీకున్న ఖరీదు, నీకున్న శ్రేష్టత దేవుడు ఎల్లప్పుడూ తన స్వరక్తం ఇచ్చి కొనుక్కొని సంపాదించినదే. దానిని కూడా ధ్యానించడానికి ప్రజలకేం లేదు. ఒక రోడ్డు మీద ఒక కుర్రోడికి, ఒక పాస్ట్ గారికి ఒక కుర్రోడు దొరికాడు. ఆ కుర్రోడికి అడిగారు, రే తమ్ముడు, ఏర్రా మీ అమ్మా నాన్న? మా అమ్మ నాన్న చచ్చిపోయారండి. మరి నువ్వేంట్రా రోడ్డు మీద ఉన్నావు? ఏం చేస్తానండి, మా అమ్మ నాన్న నాకేం సంపాదించి పెట్టలే, అద్దెంట్లో ఉండేవాళ్ళం, నన్ను ఇంట్లో నుంచి తరిమేశారు, ఇప్పుడు నేను రోడ్డు మీదే పడుకుంటున్నాను.
రోడ్డే నాకు జీవితం అయింది. రోడ్డు మీద దొరికిన తిండి తింటున్నాను, అడుక్కుంటున్నాను, బతుకుతున్నాను. అది పాస్టర్ గారికి కుర్రోడిని చూచినప్పుడు జాలి అనిపించింది. ఈ కుర్రోడి గారు, మా ఇంటికి వస్తావా? వస్తాను. ఈ కుర్రోడిని ఇంటికి తీసుకెళ్లే ముందు తీసుకెళ్తున్న అడ్డత్రోవలో అని చెప్పాడు, రే మా ఇంట్లో ఇలాగెలాగరా పద్ధతి, ఇలాగెలాగ చేయాలి, ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, అన్నీ చేయాలి. చేస్తాను. తిండి పెడతారా? తిండి పెడతాను. స్కూల్కి వెళ్ళాలి, చదవాలి, అన్నీ చేయాలి. నా కొడుకుగా నిన్ను నేనేం చేస్తాను, పెంచుకుంటానని చెప్పి ఈయన ఏం చేసుకున్నాడు, తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఈ సేవకుడు తన పిల్లలకు ఇచ్చిన అదే చదువు ఈ కుర్రోడికి కూడా ఏం చేసేవాడు, ఇచ్చి పెట్టి ఈయన్ని ఒక మంచి మనిషిగా ఆ సేవకుడు ఏం చేశారు, మార్చేశారు. మార్చేసిన తర్వాత ఈయనకు గొప్ప ఉద్యోగాలు, శ్రేష్టత, గొప్పతనం, ధన్యత కలిగేసేసరికి ఈయనకి మరి ఈ పాస్టర్ గారు అంటే అసూయగా, అంటే చూసేటప్పుడు విరక్తిగా, ఆయన దగ్గరికి వెళ్ళడానికో, ఆయనతో కలిసి ఉండడానికో, ఆయనతో మాట్లాడడానికో, ఆయన ఇంట్లో ఉండడానికో ఈయనకేం చేసేది కాదు, మనసు పుట్టేది కాదు. ఒకరోజు ఈ పాస్టర్ గారు ముసలివాడిగా ఉండి ఈ కుర్రోడిని ఒక్కరోజు పలకడానికి ఒక్కరోజుకి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఈ పాస్టర్ గారిని చూచి ఈ కుర్రోడు ఏం చేశాడో తెలుసా, తన ఇంటిలోనికి కూడా రానియలే. ఇంటిలోనికి రానియలేనప్పుడు పాస్టర్ గారికి వేదనకి వెళ్ళలే. సమాధానంతోనే ఆ ఇంట్లో నుంచి ఏం చేసేశారు, బయటకు వచ్చారు. పర్లేదు, దేవుడు నాకు ఇచ్చిన విధానములో వీడికి నేను చదివించాను, అన్నీ చేసి పెట్టాను. ఆయన సరికావలేదు, ఆయన తలనొప్పి. చివరికి ఈ సేవకుడు చనిపోయేటప్పుడు ఈ కుర్రోడు వచ్చాడు. ఈ కుర్రోడు వచ్చి సమాధి కార్యక్రమం ముందు అక్కడ ఒక్కొక్కరు సాక్ష్యాలు చెప్తున్నప్పుడు అక్కడ విన్న సాక్ష్యాలన్నీ కూడా ఈ కుర్రోడికి ఏం చేసింది, ఆలోచన కలిగించడం ప్రారంభించింది. అలా చూసుకుంటూ వచ్చినప్పుడు ఈ పాస్టర్ గారు అనేక మంది పిల్లలకు ఇదే రీతిగా ఏం చేశారు, చదువునిప్పించారు, అనేక మందికి సహాయం చేసి పెట్టారు, అనేక మందికి ఆత్మిక విధానములోకి నడిపించారు. వాళ్ళందరూ బాగుపడ్డారు, కానీ నేనొక్కడినే ఏం కాలే, బాగుపడలేదు అన్న పరిజ్ఞానం ఆయనకి కలిగింది. అందరూ సాక్ష్యం చెప్పిన తర్వాత చివరికి ఈయన కూడా ఈ సేవకుని గురించి 4 మాటలు సాక్ష్యం చెప్పారు. ఆయన తన ప్రాణాన్ని అడ్డం పెట్టుకొనే నాకు ఈ చదువిప్పించింది, నాకు ఈ బుద్ధినిప్పించింది, నాకు ఈ యోగ్యతనిప్పించింది, నాకు ఈరోజు కలిగినవన్నీ కూడా ఆయన ఇచ్చిన భిక్షే, ఆయన ఇచ్చిన రుణమే. కానీ నేను ఆయనని ఆరోగ్యముతో ఉన్నప్పుడు నేను పట్టించుకోలే, ఏవి స్పందించుకోలేదు, ఆయనని ధిక్కరించాను, ఎదిరించాను. కానీ ఇప్పుడు నాకు అర్థమై తీరుతున్నది, ఆయన నాకు ఇచ్చిన విలువని నేనేం చేయాలి, తిరిగి రుణం ఇచ్చి తీరాలి. ఆ రోజు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఆ నాన్న చేసిన అదే ప్రక్రియ నేను కూడా ఏం చేస్తాను, చేసి తీరుతాను అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అలా తీసుకున్న నిర్ణయము ఈరోజు కూడా ఆయన ఒక సేవకుడిగా ఉన్నాడు. ఆ సేవకుడు ఎంతమంది పిల్లలను తన ఇంట్లో పెంచుకుంటున్నాడో తెలుసా? సుమారు 400 మంది పిల్లలను ఒకే ఇంట్లో, అనాథాశ్రమం కాదు అది, తన ఇంట్లో తన పిల్లలుగా ఆయన ఆ అనాథ పిల్లలందరినీ కూడా ఏం చేస్తారు, తన ఇంట్లో ఉంచి చదువిచ్చి బుద్ధి జ్ఞానము అన్నీ నేర్పించి ఆత్మిక పరిపక్వతలో వారిని ఏం చేస్తున్నారు, ఎదగనిస్తున్నారు. నేను ఇది చెప్పి రావడానుకున్న కారణం ఏంటిది అంటే, మనకున్న విలువను మనం అర్థం చేసుకుంటే, మన పైన దేవుడు ఖర్చు చేసిన ఖర్చులన్నది మనం తెలుసుకోగలిగితే, మనల్ని నీతిమంతులుగా మార్చడానికి దేవుడు చేసిన ప్రయత్నాన్ని మనం తెలుసుకుంటే, మనం ఆయన కొరకు పనిచేయడానికి, ఆత్మిక విధానంలో ఎదగడానికి, ఆత్మిక విధానాన్ని బలపరచడానికి, ఏమైనా చేయడానికి దేవుని బిడ్డలుగా మనం ఏం చేస్తాం, తయారవుతాం. అందుకే ఆరాధనకి వెళ్ళడమో, సువార్తకి వెళ్ళడమో, ప్రార్థన చేయడమో, వాక్యం ధ్యానించడం బలవంతం కాకూడదు, ఇష్టపూర్వకంగా అవ్వాలి. బలవంతంగా చేసిన దాంట్లో ఏముండదు.
ఏ రీతి కలిగిన సమృద్ధి ఉండదు. వాక్యం ధ్యానించాలంటే అయ్యో దేవుడు నాకు ప్రాణం ఇచ్చారు, అందుకే నేను వాక్యం ధ్యానించక తప్పదు. ప్రాణానికి ఇచ్చినంత విలువ ఉంది. ప్రార్థన చేయడానికి ఇష్టం పుట్టలేనప్పుడు అయ్యో నేను ప్రార్థన చేయకపోతే అవ్వదు. ప్రాణం ఇచ్చి ఆయన నాకు ఏం చేశాడు? ప్రార్థన నేర్పించిన దేవుడు ఆయన. ఆత్మాభిషేకంలో నిండకుండా కూర్చున్నప్పుడు ఆలోచన, అయ్యో నేను ఆత్మాభిషేకంలో నిండకుండా ఉండలేను. ఆయన ప్రాణం ఇచ్చి నాకు ఆత్మాభిషేకాన్ని ఇచ్చింది. నేను సువార్తకి వెళ్ళకపోతే అవ్వదు. ఎందుకంటే నా దగ్గరికి సువార్త రావడానికి ప్రాణం ఇచ్చి ఆయన వచ్చాడు. అందుకే పరలోక రాజ్యాన్ని ముత్యములో నుంచి నేర్పించడానికి ఉన్న కారణం ఏంటిదంటే, ముత్యానికి దాని విలువ ఖరీదు దొరికేసరికి ఎక్కడి నుంచి వచ్చిందో ముత్యం ఏం చేసేస్తుంది? సముద్రం లోపల చెత్తల మధ్య ఉండేది ముత్యం. సముద్రం లోపల ఎవరికి పనికి రానట్టి స్థాయిలో ఉండేది. సముద్రం లోపల ఉప్పుల మధ్య ఉండేది. సముద్రం లోపల ఏమై ఉండి తీరిది? ఎవరికి కనబడకుండా ఉండేది. ఎంత మాత్రం ఆ వ్యాపారి కష్టపడ్డాడు, ముత్యానికి ఏం కావట్లే. షోకేస్లో ఉన్నప్పుడు ముత్యానికి తెలియట్లే. మ్యూజియంలో ఉన్నప్పుడు ముత్యానికి తెలియట్లే. లైట్లు డెకరేషన్ మధ్య ఉన్నప్పుడు ముత్యాలకి తెలియట్లే నేను ఎక్కడ ఉన్నానని. ఉన్నారా? ఈ రోజుల్లో కూడా అనేక మంది దేవుని యొక్క బిడ్డలకు వారి పాత జీవిత స్థితి ఎలా ఉన్నదో కూడా కొందరికి ఏం లేదు. ఇప్పుడు దేవుడు నీకు ఇల్లు ఇచ్చాడు, బండి ఇచ్చాడు, సదుపాయాలు ఇచ్చాడు, 3 పూట్ల భోజనాలు ఉండి నువ్వు రక్షణ పొందక ముందు నీ జీవిత స్థితి ఎలా ఉండేది? ఏ గదిలో పడుకునేవాడో అదే గదిలో వంటగది, ఏ గదిలో పడుకునేవాడో అదే 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 గదిలో నువ్వేం చేసేవాడు? కుటుంబ సమేతంగా ఉండేది. ఆ రోజుల్లో ఎంత మాత్రం కుటుంబ సమేతంగా ప్రార్థన చేసిన నీవు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నీ ఇంట్లో ప్రార్థన పెట్టించుకోవడానికి కూడా సంవత్సరానికి ఒక్కసారి కూడా ఏం కావట్లే, మనసు రావట్లే. సొంత ఇల్లు, సొంతవన్నీ వచ్చాయి, 3 పూట్ల తిండి ఉంది, కానీ ఏం లేదు. ఒక ఆరాధన పెట్టించాలా, ఒక ఉపవాస ప్రార్థన కూడిక పెట్టించాలా, లేకపోతే స్వార్థ సభలు పెట్టించుకోవాలా అన్న మనస్తత్వం కూడా దేవుని బిడ్డలకి ఏం చేయట్లే. అందుకని ఏం చెప్పొచ్చేది, ముత్యముగా మారిన తర్వాత దీని పాత స్థితి దీనికి ఏం లేదు, గుర్తు లేదు. దేవుని బిడ్డలు కూడా అలాగే, వారి పాత స్థితి ఇప్పుడు కూడా కొందరికి ఏం లేదు. ఎక్కడి నుంచి వచ్చాను, ఎలా నేను ఇక్కడ వరకు వచ్చానో కొందరికి ఏం లేదు, మర్చిపోయారు. నీవు ఈ స్థాయి వరకు రావడానికి ఎంతో మంది యేసయ్య దగ్గర నుంచి ప్రారంభించి నీ దగ్గరికి సువార్త చెప్పడానికి వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చిన సేవకులతో సహా కలిపి అందరూ ప్రాణం అడ్డం పెట్టుకొని నీ దగ్గరికి వచ్చింది. కానీ ఈ ముత్యాలు ఇప్పుడు చెత్తలో నుంచి, దరిద్రం నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది? మంచి షోరూమ్ లోపలికి వచ్చింది, మంచి లైట్ల మధ్య ఉంది, అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, తాకుతున్నారు, ఖరీదు చూస్తున్నారు, అన్నీ బాగున్నాయి, పొగుడుతారు. కానీ ఈ ముత్యం ఎక్కడి నుంచి వచ్చిందో అన్నది కూడా ఏం కావట్లే. అందుకే ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఎల్లప్పుడూ తన పాత జీవిత స్థితి గుర్తు పెట్టించేది దేనికి? కొన్ని విషయాలు వీళ్ళు మర్చిపోయేవారు. అందుకే వీళ్ళకి ఏం చేసేవారు, మళ్ళీ పాత జీవితాలకు ఏం చేసేది, గుర్తు పెట్టించేసి వీరి ఆత్మిక స్థాయిని ఇంకా కొద్దిగా ఉన్నతి పరచడానికి చూస్తున్నారు. అందుకే నేను చెప్పడానికి వచ్చి
చెప్పుచూ వచ్చిన మాట ఏంటిదంటే ముత్యము తన పాత స్థితిని ఏం చేయాలి? ఒకసారి గుర్తు పెట్టించుకోవాలి. తన పాత స్థితి ముత్యాలుగా ఉన్న విశ్వాసులు గుర్తిస్తే అనేక మంది ముత్యాలు వేరే కొత్తగా ఏం చేయొచ్చు? దేవుని దగ్గరికి వచ్చి తీరవచ్చు. దేవునిలో ఆత్మీక స్థాయి పొందుకు తీరవచ్చు. దేవుని దగ్గర విలువ కలిగిన వారిగా మారొచ్చు. అందుకే రాత్రి వేళ ఒకసారి పరిశోధించండి. నీవు ముత్యముగా మారి ఎంతమందిని ముత్యాలుగా నువ్వు మార్చుకున్నావు? ఈరోజు రాత్రి వేళ నీ మనసాక్షితో నీవే మాట్లాడు. నువ్వు ఎంతమంది ముత్యాలను తయారు చేయుటకు ప్రార్థనా సమయాన్ని ఖర్చు పెట్టావు? నువ్వు ఎంతమంది ముత్యాలుగా మార్చుటకు ప్రాణాన్ని అడ్డం పెట్టావు? మీ ఇళ్లలోకి సువార్త చెప్పి రావడానికి, మీ ఇంట్లోకి ప్రార్థన చేయడానికి రావడానికి వచ్చిన సేవకుడు ప్రాణం అడ్డం పెట్టుకునే వచ్చింది. అవునా? ఆ టైంలో నువ్వు దురాత్మలతో నిండి ఉండి, దురాత్మలు నీ మీద ప్రభుత్వం చేసేది. ఆ దురాత్మలు ప్రార్థన చేయడానికి వచ్చిన సేవకునికి చంపే ఒక స్థితిగతి కూడా ఇచ్చేది. అయినా కూడా ఆ సేవకుడు ఏం చేయలే. ఇది తెలిసి సంఘం లోపల ఒకరు ఏదో ఒక విషయం కొరకు ఇంట్లో ప్రార్థన పెట్టించుకుంటే అక్కడికి వెళ్ళకపోతే ఎలా ఉంటుంది? మొన్న ఒక విశ్వాసి అయ్యగారు నేను వాళ్ళ ఇంటికి నేను ప్రార్థనకి రాను. ఏమి? వాళ్ళ ఇంట్లో మొత్తం దురాత్మలే. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు, మరి నువ్వు రక్షణ పొందక ముందు నీ ఇంట్లో మరేముండేది? దెయ్యాలా, భూతాలా, పిశాసులా? నువ్వు బాగుపడిపోయావు. ఇప్పుడు ఆయనకి దురాత్మ ఉంది, ఆయన విడుదల కోరుతున్నప్పుడు నిన్ను పిలిచినప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను. ఏమట? అదే నేను చెప్పాను. ముత్యంగా మారిన తర్వాత ఈ ముత్యం బురదలో నుంచి వచ్చింది అన్నది ఏం చేస్తుంది? ముత్యం ఆ ముత్యం ఆ యజమానిగా ఉన్న వ్యాపారికి దొరికింది. అదే గొప్ప విషయం. దొరకలేని ముత్యాలు ఇప్పుడు కూడా కొన్ని ఎక్కడ ఉన్నాయి? బురదలో ఉన్నాయి. కనబడలేకుండా ఉన్న ముత్యాలు ఇప్పుడు కూడా ఎన్నో పడున్నాయి. వాటి మధ్యలో దేవుడు నిన్ను కనిపించారు కదా, దేవుడు నీకు లేవనెత్తారు కదా, దేవుడు నీకు అన్ని ఇచ్చి పెట్టారు కదా. అరే, అది దేవుని యొక్క దయ, అది దేవుడు చేసిన రుణం. అందుకే నేను చెప్పొచ్చిన మాట, ముత్యం ఈరోజు రాత్రి వేళ ఈ కాలంలో ఉన్న ప్రతి దేవుని యొక్క బిడ్డలే. ఈ రాత్రి వేళ ఈరోజు ప్రార్థన చేసి ముగించేవాళ్ళు ముందు నీ రక్షణకు ముందున్న ఆ జీవిత స్థితికి ఒక్కసారి ఆలోచించండి. నువ్వు రక్షణ పొంది వచ్చి ముత్యంగా మారడానికి ఎంతమంది నీ మీద ప్రయాసపడ్డారు? ఎంతమంది నీ మీద కష్టాన్ని, సమయాన్ని, మనసును, ప్రాణాన్ని అప్పగించారు? నువ్వు ఎంతమందికి అప్పగిస్తున్నావు? ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించండి. ఒక ముత్యం దొరుకుటకే యేసయ్య ఎంత మాత్రం కష్టపడితే మనం కూడా అదే కష్టాన్ని ఎందుకు మన జీవితంలో ఆచరించకూడదు? అందుకే యేసయ్య నిన్ను వ్యాపారం చేయడానికి పిలుస్తున్నారు. ఏ వ్యాపారం? పరలోక రాజ్య సంబంధించిన వ్యాపారం, ఆత్మల వ్యాపారం, ఆత్మాభిషేకం పొందగలిగిన వ్యాపారం, ప్రార్థన ఒక అనుభవములోకి వచ్చిన ఒక వ్యాపారం, సువార్తను అందజేసే ఒక వ్యాపారం, స్వస్థతలు విడుదలనిచ్చే ఒక వ్యాపారం. ఈ వ్యాపార సిద్ధిలోకి దేవుడు నిన్నేం చేశారు? తీసుకొచ్చారు. ఆ పని చేయాల్సిన బాధ్యత ఎవరిది? వ్యక్తిపరంగా మనది. అందుకే ఈరోజు ముత్యముగా ఉన్న నీవు, విలువ, ఖరీదు, శ్రేష్టత కలిగిన నీవు ఒకసారి ఎలా నువ్వు ముత్యం అయ్యావు,
ఎవరు నీ వెనకాతల ప్రయత్నం చేశారు? ఈ రాత్రి వేళ ప్రార్థన చేసే ముందు ఒక్కసారి ధ్యానించండి. నేను ముత్యం అయ్యాను, నాకు విలువ వచ్చింది, ఖరీదు వచ్చింది, మాన్యత వచ్చింది, గొప్పతనం వచ్చింది. దేవా, ఈ రాత్రి వేళ ఈ వాక్య పరిచర్య వినిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటా. దేవా, ఇప్పుడు కూడా కనబడని ముత్యాలు ఇంకా కూడా ఎక్కడుంది? లోపల, సముద్రం లోపల, ఈ భూమిలో ఎక్కడో ఉప్పుల మధ్య, ఎక్కడో చెత్తల మధ్య కనబడకుండా ఎక్కడో పడున్నాయి. వాటిని ఎతికే ఒక భావం నాకు ఇవ్వండి. వాటిని తిరిగి సంపాదించే ఒక ధైర్యం నాకు ఇచ్చి పెట్టండి అని ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుందాం, దేవునికి చెప్దాం. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒక నిమిషం తలలను దించుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో చెప్తాం. దేవా, నన్ను నీవు ముత్యంగా మార్చావు కదా, నన్ను విలువున్న వాడిగా మార్చావు కదా, అన్నీ నీవిచ్చిన గొప్ప కృపాయే. దేవా, నేను ముత్యం అయ్యాను, ఇంకా ముత్యం కాకుండా ఉన్న వాళ్ళని నేను జ్ఞాపకం చేస్తా, వారి కొరకు ప్రార్థన చేస్తా, వారికి సువార్త చెప్తా, వారిని వెళ్ళి పరామర్శించుకుంటా, వారి కొరకు ప్రాణాన్ని అడ్డం పెట్టుకుంటా, వారి క్షేమం కొరకు, విడుదల కొరకు, వారి దురాత్మలో నుంచి ఆత్మీక అనుభవంలోకి వచ్చేటట్ట దేవా నేను మధ్యవర్తిగా ఉంటా, నేను వ్యాపారం చేస్తా. నేను ఈరోజు రాత్రి వేళ నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానని దేవుని దగ్గర చెప్పండి. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళ ముత్యము గురించి ఉపమానములోగా నేర్చుకోవడానికి నీవిచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు. దేవా, మేమందరం కూడా విశ్వాసులుగా, ముత్యాలుగా దేవుడు మమ్మల్ని తయారు చేశారు. మేము ముత్యముగా మారుటకు దేవా ఆ యజమాని పడిన ప్రయత్నం, కష్టార్జితాన్ని రాత్రి వేళ ధ్యానించుకుంటున్నామయ్యా. తన స్వరక్తం ఇచ్చి, తన ప్రాణం ఇచ్చి, తన శరీరం అంతటిని గాయపరిచేసి దేవా నన్ను ముత్యముగా మార్చారు. ఈరోజు నేను ముత్యముగా ఉన్నాను. 3 పూట్ల నేను తింటున్నా అంటే అది దేవుని కృప. మంచి ఇంటిలో నివసిస్తున్నా అది దేవుని యొక్క కృప. మంచి బండిలో ప్రయాణం చేస్తున్నా అది దేవుని యొక్క సహాయం. దేవా, నేను ఈరోజు ముత్యముగా ఉన్నాను, కానీ నా పాత స్థితిని నేను మరిచి తిని దేవా, ఆ పాత స్థితిని జ్ఞాపకం చేయడానికి ఈరోజు ముత్యముతో ఇచ్చిన ఆ ఉపమానం బట్టి వందనాలు దేవా. మేము కూడా వెతికే వారిగా మారుతాం, ప్రార్థనలో వెతుకుతాం, సువార్త పరిచర్యలో వెతుకుతాం దేవా, ఉపవాసము ద్వారా వెతుకుతాం దేవా, కృపావరాలు పొందుటకు మేము వెతుకుతాం, చెప్పబడుచున్న వాక్య ఉపదేశములను వెతికే వారిగా మారుతాం. మేము కూడా కొన్ని ముత్యాలను వెతికి తయారు చేసుకునే ఒక ప్రయత్నములో దిగగలిగేటట్టుగా మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచండి. ఈ రాత్రి వేళ వాక్యాంశాలు పంచుకోవడానికి నీకు కృపను దయచేసినందుకు వందనాలు. కొంత హృదయములో దేవ గొప్పటి చలనాన్ని రప్పించినందుకు వందనాలు. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క, కుమారు యొక్క, పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో దేవాన్ని 2వ రాకడ వరకు తోడయ్యుందును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.